ప్రియులారా, బాగున్నారా? ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాం. ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్లోని వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథము 56వ అధ్యాయము 7వ వచనము నేను చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 56వ అధ్యాయము 7వ వచనం. నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపజేసేదను. నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపజేసేదను. ప్రియులారా, మరి యెషయా గ్రంథము 56వ అధ్యాయంలో మనము జాగ్రత్తగా అధ్యాయాన్ని మనము చదువుతూ వచ్చినప్పుడు 3 రకాల మనుషులు ఇక్కడ కనబడుతూ ఉన్నారు. ప్రియులారా, వాళ్ళలో అన్యులు అనగా దేవుని ఎరగనటువంటి ప్రజల గురించి చెప్పబడుతూ ఉంది. ఈ అన్యుని గురించి ఏమని చెప్తూ ఉందంటే, మరి దేవుడు మేము వెలివేయబడినటువంటి వారము అని అనుకుంటూ ఉన్నారు. మేము వెలివేయబడినటువంటి వారము అని అనుకుంటున్నారు. అయితే దేవుడు ఏమంటున్నాడు అంటే, మరి జనులలో నుండి నన్ను వెలివేసినని అనుకోవద్దు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈనాడు లోకంలో ఎంతోమంది వెలివేయబడిన వారుగా ఉంటున్నారు. వారికి ఉన్నటువంటి మరి ఆర్థికమైనటువంటి లేమిని బట్టి కావచ్చు, లేకపోతే అనారోగ్యకరమైనటువంటి స్థితిగతులు కావచ్చు, లేకపోతే ఇంకేదైనా వారికి ఏ విధమైన మరి టాలెంట్స్ లేకపోవటం వలన కావచ్చు. ప్రియులారా, ఈ విధంగా వారికి ఉన్నటువంటి లేమిని బట్టి మరి వెలివేయబడినటువంటి పరిస్థితిలో ఉండవచ్చు. అయ్యా అమ్మ, ఎవరు కూడా పట్టించుకోకపోవటం వల్ల, ఎవరు కూడా వారిని మరి పలకరించి ఆదరించి ధైర్యపరిచేటువంటి పరిస్థితులు లేకపోవటం వల్ల వాళ్ళు అనుకుంటున్నారు, నేను వెలివేయబడిన వాడను, నేను వెలివేయబడిన దానను అని అనుకుంటున్నారు. అంతేకాదు ప్రియులారా, 2వ రకము ఎవరంటే మరి నపుంసకుల గురించి ఇక్కడ మరి చెప్పబడుతూ ఉంది. నపుంసకుడు ఏమనుకుంటున్నాడు? నేను ఎండిన చెట్టును అని అనుకుంటూ ఉన్నాడు. ప్రియులారా, ఎండిపోయిన చెట్టు అంటే మరి ఆ చెట్టు నుంచి ఏ విధమైనటువంటి మరి ఫలాలు కానీ, పుష్పాలు కానీ, ఫలాలు కానీ, మరి జీవము కానీ ఏది ఉండదు. ఎందుకంటే అది ఎండిపోయింది, దానిలో జీవము లేదు, జీవము ప్రవహించటం లేదు, మరి ఆకులు లేవు, మరి పూత లేదు, తర్వాత కాయలేదు. ఎందుకంటే ఎండిపోయింది. ఈనాడు ప్రియులారా, లోకంలో అనేకులు ఇలాంటి పరిస్థితుల్లోనే ఉంటూ ఉన్నారు. ఎండిపోయినటువంటి పరిస్థితి జీవితంలో మరి అనేక రకాలైనటువంటి సమస్యలను బట్టి, వారు కలిగినటువంటి ఇరుకులు ఇబ్బందులను బట్టి ప్రియులారా ఎండిపోయినటువంటి స్థితిలో ఉంటున్నారు. చాలామంది లోకంలో మరి ఎలా ఉన్నారంటే కేవలం ఏదో బ్రతుకుతున్నాము అన్నట్లుగా ఉంటూ ఉన్నారు. కాబట్టి నపుంసకులు అనేటువంటి వారు కూడా ఇలాగే అనుకుంటున్నారు, నేను ఎండిపోయిన చెట్టును, నా వలన ఏ ఉపయోగం లేదు, నా వలన ఎవరికి ఏ విధమైన ఉపయోగం లేదు అని అనుకుంటూ ఉన్నారు. ప్రియులారా, 2వ రకం మనుషులు ఎవరంటే మరి నపుంసకులు. 3వదిగా ప్రియులారా, 8వ వచనంలో ఒక మాట ఉంది. ఇదే అధ్యాయం యెషయా గ్రంథము 56వ అధ్యాయము 8వ వచనంలో ఇశ్రాయేలీలు కూడా ఉన్నారు. వీరిలో ఇశ్రాయేలీలు కూడా ఉన్నారు. ఈ ఇశ్రాయేలీలు ఏమనుకుంటున్నారంటే, వారు కూడా మేము వెలివేయబడిన వారము అని వాళ్ళు కూడా అంటున్నారు. ప్రియులారా, ఎందుకంటే వారికి ఉన్నటువంటి పాపమును బట్టి, దేవునికి విరోధముగా చేసినటువంటి మరి దేవునికి వ్యతిరేకంగా చేసినటువంటి పాపాన్ని బట్టి, దేవునిని దుఃఖపరిచినటువంటి పరిస్థితులను బట్టి వారు కూడా శత్రువుల ద్వారా మరి హింసించబడి ప్రియులారా వెలివేయబడినటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉంటూ ఉన్నారు.
కాబట్టి నేను వెలివేయబడినటువంటి వాడను, ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు అని అనేటువంటి పరిస్థితులు. వీళ్ళు ఎవరంటే ఇశ్రాయేలీలు, దేవుడంటే ఎవరో తెలుసు వాళ్ళకి. కానీ ప్రియులారా, వారి పాపమును బట్టి వారు వెలివేయబడినటువంటి పరిస్థితిలో ఉంటున్నారు. అయితే దేవుడు వీళ్ళ గురించి ఏం చెప్తున్నాడంటే ప్రియులారా, మరి సమకూర్చబడిన వారు అంటే దేవుడు వెలివేయబడినటువంటి వారిని తిరిగి సమకూరుస్తాడు అని ఇక్కడ రాయబడుతూ వచ్చింది. కాబట్టి ప్రియులారా, మరి దేవుడు ఎలాంటి వారినైనా, వెలివేయబడినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వారినైనా వారిని తిరిగి సమకూర్చాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. అయ్యా అమ్మ, నీవు కూడా మరి రక్షించబడి మారు మనసు పొంది దేవుని ఎరిగి ఉండి కూడా అనేక సార్లు దేవునికి విరోధముగా మరి దేవుని మీద తిరుగుబాటు చేసి నీకు ఇష్టమైనటువంటి జీవితాన్ని బట్టి నువ్వు జీవించి అనేకసార్లు దేవునికి దుఃఖం కలుగు చేసేవా? దానిని బట్టి దేవుడు నిన్ను మరి వెలివేయబడినటువంటి పరిస్థితిలో అలాగా మరి దుఃఖకరమైనటువంటి మరి శ్రమానుభవంలో గుండా నడిపించబడటం ద్వారా నేను కూడా దేవుని చేత వెలివేయబడిన వాడినని అనుకుంటున్నావా? అయితే ప్రియులారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, అలాంటి వెలివేయబడినటువంటి పరిస్థితులు ఉన్న వారిని కూడా దేవుడు తిరిగి సమకూరుస్తాడు అని ఇక్కడ మరి రాయబడుతూ వచ్చింది. ప్రియులారా, మరి వీళ్ళందరూ కూడా మరి అన్యులైనా కావచ్చు, మరి నపుంసకులైనా కావచ్చు, లేకపోతే ఇశ్రాయేలీలైనా కావచ్చు, వీళ్ళందరినీ కూడా దేవుడు ఒక చోటకు తీసుకొస్తున్నాడు. ఎక్కడో తెలుసా? ఆయన యొక్క ప్రార్థనా మందిరము, దేవుని యొక్క ప్రార్థనా మందిరము. ఈ ప్రార్థనా మందిరంలోనికి వారిని తీసుకొని వచ్చి ఏం చేస్తున్నాడో తెలుసా? వాళ్ళని ఆనందింపజేస్తూ ఉన్నాడు, వారిని సంతోషింపజేస్తూ ఉన్నాడు. అదే ఈరోజు మరి క్యాలెండర్లోని వాక్య భాగం. నా ప్రార్థనా మందిరంలో వారిని నేను ఆనందింపజేసేదను. కాబట్టి ప్రియులారా, దేవుని మందిరంలో ఏముందంటే ఆనందం ఉంది, సంతోషం ఉంది. కాబట్టి దేవుని మందిరంలో ప్రియులారా మరి ఆదరణ, ఓదార్పు ఉంది, ప్రార్థనలకు జవాబులు దొరుకుతాయి. దేవుని మందిరంలో మరి ప్రభు బల్ల ఉంది, దేవుని మందిరంలో ఆశీర్వాదం ఉంది, దీవెన ఉంది. కాబట్టి ప్రియులారా, మరి దేవుడు తన యొక్క మందిర ఆవరణంలోనికి ప్రజలను నడిపించి అక్కడ వారిని సంతోషింపజేసేవాడుగా, ఆనందింపజేసేవాడుగా ఉంటూ ఉన్నాడు. మనందరికీ తెలుసు, మరి మొదటి సమూయేలు గ్రంథంలో హన్నా అనేటువంటి ఒక స్త్రీ ఉంది. ఆమెకు పిల్లలు లేరు. అటువంటి పరిస్థితుల్లో ఆమెకు మరి పెనిన్నా అనేటువంటి ఒక వైరి ఉంది. ఆమె ఏం చేస్తూ వచ్చింది? అనేక విధాలుగా మరి పిల్లలు లేని కారణం చేత హన్నాను అనేక రకాలుగా మాట్లాడుతూ వచ్చింది, హేళన చేస్తూ వచ్చింది, సూటిపోటు మాటలు మాట్లాడుతూ వచ్చింది. ఆ బాధను భరించలేక, ఆ నిందను భరించలేక ప్రియులారా, హన్నా దేవుని మందిరంలోనికి వచ్చి దేవుని మందిరంలో ప్రార్థన చేస్తూ వచ్చింది, పిల్లల కొరకు ప్రార్థన చేస్తూ వచ్చింది. దుఃఖముతో, వేదనతో నిండిపోయినటువంటి హృదయముతో, అలాంటి మనస్సుతో దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తూ వచ్చింది. అయితే దేవునికి స్తోత్రము, దేవుని మందిరంలోనికి వచ్చి ప్రార్థన చేయటం ద్వారా ఆమె ఏం జరిగిందో తెలుసా? దేవుడు ఆమెను ఆశీర్వదించాడు, తనకు సంతానం ఇచ్చాడు. మరి గొప్ప ప్రవక్త అని పిలువబడినటువంటి సమూయేలును తన గర్భంలో పడినట్లుగా దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. చూసారా? ఆమె దేవుని మందిరంలోనికి వచ్చి ప్రార్థన చేయటం ద్వారా ఆమెకు సంతానం కలుగుతూ వచ్చింది. దాని ద్వారా తన హృదయంలో ఎంత గొప్ప సంతోషం, ఎంత గొప్ప ఆనందం. చూసారా ప్రియులారా? అంతేనా? మరి క్రొత్త నిబంధనలో అపోస్తల కార్యములు 3వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ కూడా ఒక కుంటివాడైనటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. దేవుని మందిరంలోనికి వెళ్లకుండా మరి బయటే కూర్చొని వచ్చేపోయేటువంటి వారిని ఏదైనా మరి ధన సహాయం దొరుకుదేమోనని మరి అనేకులను అడుగుతూ ఉండేవాడు. అయితే ప్రియులారా, మరి పేతురు, యోహానులు ఆనాడు దేవుని మందిరంలోనికి వెళ్తా వారిని చూశాడు. మరి వాళ్ళు యేసు ప్రభు నామమున లేచి నడవమని చెప్పారు. వెంటనే మరి ఆ వ్యక్తి స్వస్థపరచబడ్డాడు. మరి చీలమండలు అన్నీ మరి బలపరచబడుతూ వచ్చినాయి.
లేచాడు, గంతులు వేస్తూ వచ్చాడు, దేవుని మందిరంలోనికి వెళ్ళాడు. చూసారా ప్రియులారా, మరి ఆ వ్యక్తి దేవుని మందిరం దగ్గర ఉండటం ద్వారా ఆ వ్యక్తి స్వస్థపరచబడుతూ వచ్చాడు. కాబట్టి ప్రియులారా, దేవుని మందిరంలో ఆనందం ఉంది, దేవుని మందిరంలో సంతోషం ఉంది, దేవుని మందిరంలో ఆశీర్వాదం ఉంది, దీవెన ఉన్నది. అంతేకాదు దేవుని మందిరంలో స్వస్థత ఉంది. అందుకని దేవుడు అంటున్నాడు, నా ప్రార్థన మందిరంలో వారిని ఆనందింపజేసేదను. ఇలాంటి స్థితిలో గుండా దేవుడు ప్రజలను నడిపించి వారిని సంతోషింపజేస్తాడు, ఆనందింపజేస్తాడు. మా ప్రియమైన సహోదరుడా, సహోదరి, దేవుని మందిరం విషయంలో నీవు ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నావు? దేవుని మందిరం విషయంలో ఎలాంటి తలంపు కలిగి ఉన్నావు? దేవుని మందిరం అంటే నిర్లక్ష్యము చేస్తున్నావా? వార కూడికలకు వెళ్ళటానికి నిర్లక్ష్యము చేస్తున్నావా? ఏముందలే, ఈ వారం వెళ్ళకపోతే ఏముందలే అని ఆ విధంగా మరి నిర్లక్ష్యముతో దేవుని మందిరాన్ని మరి వెళ్లకుండా ఆగిపోతూ ఉన్నావా? అయ్యా అమ్మ, జాగ్రత్త. దేవుని మందిరంలో నువ్వు సంతోషించబడతావు, ఆనందించబడతావు. దేవుని మందిరంలో నీకు మేలు కలుగుతుంది, ఆశీర్వాదం కలుగుతుంది. ఆధ్యాత్మికంగా కూడా నీవు ఆశీర్వదించబడతావు, భౌతికంగా కూడా నీవు ఆశీర్వదించబడతావు. కాబట్టి ప్రియమైన సహోదరుడా, సహోదరి, దేవుని మందిరాన్ని ఎప్పుడు నిర్లక్ష్యము చేయమాకు. ఒకవేళ ఆగిపోయినట్లయితే తిరిగి దేవుని మందిరానికి వెళ్ళటానికి మరి నువ్వు తిరిగి ప్రారంభించు. ఈ నూతన సంవత్సరంలో, ఈ మొదటి నెలలో దేవుడు నిన్ను ప్రేరేపిస్తున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు. దేవుని మందిరానికి వెళ్ళటం ఆగిపోతే మరి ఈ దినం నుంచే దేవుని మందిరానికి వెళ్ళాలని ఒక ఖచ్చితమైనటువంటి నూతనమైన తీర్మానం కలిగి దేవుని మందిరానికి వెళ్ళు. దేవుడు నీకు ఆశీర్వాదాన్ని, దీవెననిస్తాడు, నిన్ను తిరిగి ఆత్మీయంగా సమకూరుస్తాడు, నీకు సంతోషం ఇస్తాడు, ఆనందం ఇస్తాడు. కాబట్టి ప్రియమైన సహోదరుడా, సహోదరి, దేవుని వాక్యమును అనుసరించి నీవు లోబడినట్లయితే ఆ విధమైన సంతోషం, ఆనందం నీకు దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియమైన పరలోకపు తండ్రి, నమ్మకమైన మా దేవా, మీకు వందనములు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవుని మందిరంలో వారిని ఆనందింపజేస్తానని నాయన మీరు సెలవిచ్చారు. వారు అన్యులైనా కావచ్చు, నపుంసకులైనా కావచ్చు, ఇశ్రాయేలీలైనా కావచ్చు, ప్రభువా, ఎవరినైనా కానీ నీ మందిరంలోనికి తీసుకుని వచ్చి ప్రభువా నాయన మీరు వారిని సంతోషింపజేసే దేవుడు, వారిని ఆనందింపజేసే దేవుడు, ఆశీర్వాదం, దీవెననిచ్చే దేవుడు. అయ్యా, కనికరము చూపించండి నాయన. మందిరం యొక్క విలువైనటువంటి నాయన మరి పరిస్థితులను అర్థం చేసుకోగలిగినట్లుగా నీ ప్రజలకు సహాయం చేయండి. ఎవరు కూడా దేవుని మందిరాన్ని నిర్లక్ష్యము చేయకుండా సహాయం చేయండి. దేవుని మందిరానికి వెళ్ళి ఆత్మీయంగా, భౌతికంగా మేలు పొందినట్లుగా ప్రభా నీ ప్రజలకు మేలు చేయండి. ప్రభా దేవా, సహాయం చేయండి. మరి ప్రభా నాయన మరి ప్రార్థనాంశాలు నిషార సోదరిని జ్ఞాపకం చేసుకోండి. కుటుంబంలో సమాధానం కలుగచేయండి. తల్లిదండ్రులకు ఆరోగ్యం దయచేయండి. ప్రభా వారి వ్యాపారాన్ని అభివృద్ధిపరచండి, మంచి భవిష్యత్తునివ్వండి. మల్లికార్జున సహోదరుడు తనకు రక్షణ కలుగచేయండి. ప్రభా సొంత సమయంలో మీరు దర్శించి సంధించండి. నిజమైనటువంటి మరి ఆత్మరక్షణ అనుగ్రహించండి. అంతేకాదు ప్రభా మరి సైమన్ పీటర్ సహోదరుడు ప్రభా అయ్యా మరి కార్పెంట్ వర్క్ చేస్తుండగా అయ్యా కావలసిన మీ నాయన మరి జ్ఞానం దయచేయండి. దేవా వర్క్ను నాయన మీరు ఆశీర్వదించండి, దీవించండి ప్రభా. అంతేకాదు బ్యాక్ పెయిన్తో బాధపడుతున్నాడు, మంచి ఆరోగ్యం దయచేయండి, మీరే స్వస్థపరచండి. అంతేకాదు ప్రభా అజయ్ సోదరుడి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆర్థిక సమస్యలు ఉన్నాయి ప్రభా, ఆ సమస్యలన్నిటి నుంచి వారిని విడిపించండి ప్రభా. నాయన కృప చూపించండి. అలాగే శైలజ ప్రభా సహోదరి నాయన మరి సంతానము లేదు నాయన, మీరే సంతానం అనుగ్రహించండి. మేలు కొరకై జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మరి శాంతకుమారి మరి సహోదరి నాయన తన కుమారుడు పాల్ కొరకు రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీరే ఆ వ్యక్తిని దర్శించి సంధించండి ప్రభా. పాపముల కొరకు మీరు ఒప్పింపచేయండి, రక్షణ అనుభవంలోనికి తీసుకొని రండి ప్రభా. దేవా సహాయం చేయండి. అలాగే ప్రభా మరి రఘుబాబు నాయన సహోదరుడు తన కుమార్తె నాయన మరి నీట్ ఎగ్జామ్ కొరకు నాయన తను ప్రిపేర్ అవుతుంది ప్రభా. లాంగ్ టర్మ్ ప్రభా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. చక్కగా చదివి నాయన మరి మంచి ర్యాంకుకు రాగలిగినట్లుగా మీరే సహాయం చేయండి. మేలు కొరకే జ్ఞాపకం చేసుకోండి. కష్టపడి చదవటానికి కావలసిన జ్ఞానం దయచేయండి నాయన.
నాయన మీకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నా. అంతేకాదు ప్రభువా దేవా, మరి చిరంజీవులు నాయన మరి సోదరుడు తన మనముడు నడవలేకపోతున్నాడు ప్రభువా, మీరే నాయన తాకి స్వస్థపరచండి, నడకను అనుగ్రహించండి. అలాగే ప్రభువా మరి ప్రదీప్ నాయన సోదరుడు ప్రభువా, మరి సన్నీ నాయన మరి తన స్కూల్ ఫీజు కట్టాలి ప్రభా, విషయంలో కూడా మీరే సహాయం చేయండి. మేలు కొరకే జ్ఞాపకం చేసుకోండి నాయన. మరి నీ ప్రియులు నిద్రించుండగా వారికి అనుగ్రహిస్తానని నాయన మీ వాక్యం సెలవిస్తుంది కదా ప్రభా. ఆ విధంగా బిడ్డల యొక్క అవసరాలు అక్కర్లన్నింటిని మీరే తీర్చండి. మేలు కొరకే జ్ఞాపకం చేసుకోండి. వందనములు స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ పగలంతా మీ కాపుదల భద్రతలో ఉంచండి దేవా, సహాయం చేయండి. వందనములు చెల్లిస్తూ ఉన్న పనిపాటల్లో తోడుగా ఉండండి, కావలసిన మీ కృపనివ్వండి. వందనములు చెల్లిస్తూ యేసు ప్రభు నామం పేరిట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్.